గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వరుడి సోయగం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా స్వామివారి చంద్రప్రభ వాహన సేవ. అశ్వవాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవ సోయగం. కపిల తీర్థంలో కామాక్షి సమేత కపిలేశ్వరులకు బ్రహ్మోత్సవ నీరాజనం. శ్రీకాళహస్తీశ్వరునికి హంసవాహనం. సురుటిపల్లి క్షేత్రంలో శ్రీ పల్లికొండేశ్వరునికి రథోత్సవం. వినీలాకాశంలో వెన్నెల వెలుగులను చల్లగా పంచే రేరాజు చంద్రుని చంద్రప్రభపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో వేంచేసి భక్తులను మురిపించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన శనివారం సాయంత్రం శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది. అర్చకులు స్వామివారిని వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలతో ఊయలలో వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల్ సేవ మనోహరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మాండ భాండాల అవలీల పాలించి పరమాత్మ పవళించుమా. బ్రహ్మాండ భాండాల అవలీల పాలించి పరమాత్మ పవళించుమా. పరమాత్మ పవళించుమా. అలమేలు మంగమ్మ అందాల చేలి హరి నీవు పవళించుమా. హరి నీవు పవళించుమా. ఉయ్యాలలుగవయ్యా శ్రీరమా హృదయేశ శ్రీ శ్రీనివాస మురిపాల సిరులూరగా కలిలోన కడులీలగా. ఉయ్యాలలుగవయ్యా లాలిజో 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 లాలిజో. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. ముందుగా స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో స్వామివారి ఉత్సవమూర్తిని వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి హారతులు అందజేశారు. అనంతరం కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ శోభాయమానంగా సాగింది. కలువలరాయడు కన్నులకింపైన రేడు అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభ వాహనమున చకనయ్య కనరు. చంద్రప్రభ వాహనమున చకనయ్య కనరు.
అశ్వవాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామివారి శోభాయమాన దర్శనం తిరునగరి వాసులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుపతి నగరంలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన శనివారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలల దివ్యాలంకరణలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని అశ్వవాహనంపై, శ్రీ కామాక్షి అమ్మవారిని పల్లకీపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగర్ వీధుల్లో స్వామివారి అశ్వవాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ 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 త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం టీ నగర్లోని జిఎన్ చెట్టి రోడ్లో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం అమ్మవారికి స్నపన తిరుమంజనం, అశ్వవాహన సేవలు నయనానందకరంగా జరిగాయి. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన అమ్మవారిని అర్చకులు అశ్వవాహనంపై వేంచెబు చేసి విశేష పూజాధికాలు జరిపారు. అనంతరం అమ్మవారికి కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతిలోని స్విమ్స్ విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో వీల్ చైర్ల విరాళం, ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తుడా చైర్మన్ సి దివాకర రెడ్డి డాలర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్విమ్స్ ఆసుపత్రికి 6 వీల్ చైర్లు విరాళంగా అందజేశారు. అలాగే 500 మంది ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తుడా చైర్మన్ సి దివాకర రెడ్డి మాట్లాడుతూ భగవంతుని ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగానని, వ్యాపారాలలో సంపాదించిన నిధులతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఈ రోజు నాకు ఇక్కడ మీతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, డాలర్స్ అనేది ఈ రోజు కాదు, గత 15-20 సంవత్సరాల నుంచి కూడా తిరుపతి జిల్లాలో ఉన్న ప్రజలకు అందరూ కూడా ఏ అవసరం వచ్చినా కూడా నా దగ్గర ఎంతున్నా దాంట్లో కొంత భాగం ప్రజలకు పెట్టాలని ఒక ఉద్దేశంతో నేను కష్టపడిన డబ్బుల్లో కొంత భాగం మనం ఏదో ఒక రకంగా చదువుల రూపంలో కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, లేదంటే వాళ్ళ డెవలప్మెంట్స్ కావచ్చు, ఏదైనా చేయాలని ఒక తపన పడే వ్యక్తిని నేను. ఈ రోజు అతి చిన్న వయసులో నుంచే సుమారు 20-25 సంవత్సరాలు నేను కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే నాకు 100% భగవంతుడు సపోర్ట్ తోనే వచ్చాను. ఈ రోజు ప్రతి బర్త్డే కూడా ఏదో ఒక ఆస్పిరేషన్స్ 10 మందికి ఉపయోగపడేటువంటి పని చేయాలని ఒక తపంతో నాకు 2 బిడ్డలు కూడా నా బావ బర్త్డే కానీ పాప బర్త్డే కానీ అవే నేర్పిస్తూ వచ్చాను. సో అందులో భాగంగా ఈ రోజు ఒక నర్సులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఈ రోజు
భూలోకంలో దేవుళ్ళు ఈరోజు ఎక్స్పెషల్ స్విమ్స్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఇన్ని ఫెసిలిటీస్ తో ఉంది ఈరోజు. అనంతరం తిరుపతి రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ మురళీమోహన్, డీఎస్పీ భక్తవత్సలం రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రేపు ఉదయం స్వామివారికి మహారథోత్సవం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారి మహారథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి సిద్ధం చేశారు. మహారథానికి పైభాగంలో అలంకరించే వెండి గొడుగుకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిలో వేంచేపు చేసి స్వామివారితో కూడా వెండి గొడుగును అధికారులు తీసుకుని ఊరేగింపుగా వాహన మండపానికి విచ్చేశారు. అక్కడ రథానికి వెండి గొడుగును అలంకరించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ వాయులింగేశ్వరునికి హంసవాహన సేవ, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి సుఖవాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని విశేష అలంకరణలతో హంసవాహనంపై వేంచెబు చేశారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సుఖవాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికారులను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవలు చూడ చక్కగా జరిగాయి. శివ 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 శివాయనరే, శివ శివాయని శివుని పదము పూజించరే. శివ 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 శివాయనరే, శివ శివాయని శివుని పదము పూజించరే. భక్తికి శివుడే ముక్తికి శివుడే, భక్తికి శివుడే ముక్తికి శివుడే, అన్నిటికీ మూలము ఆదిశంకరుడే. శివ 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 శివ. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ సర్వమంగళ సమేత పల్లి కొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజాధికారులను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై దివ్యంగా సిద్ధం చేసిన చక్కని రథంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఆపై భక్తుల జయ జయధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ సురుటుపల్లి క్షేత్ర వీధుల్లో సర్వమంగళ సమేత శ్రీ పల్లి కొండేశ్వర స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. తిరుపతి నగరంలో ప్రసిద్ధ దేవాలయంగా వెలసిల్లుతున్న కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. తిరుపతి నగరంలో వేడుకగా జరుగుతున్న
కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కపిలతీర్థం దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కళా, సంగీత, సాంస్కృతిక, నృత్య రూపకాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు ఏ చెన్నయ్య బృందం వేణుగానం అలరించింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు బి చిన్నమ్మదేవి బృందం గాత్ర కచేరీ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడించింది. తరువాత శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన ఏ బాలాజీ పూర్వపు విద్యార్థుల బృందం భరతనాట్యం నృత్య ప్రదర్శన భక్తులను రంజింపజేసింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్లెం మండలం మొగిలి గ్రామంలోని శ్రీ మొగిలీశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారికి హంసవాహన సేవ దివ్యంగా జరిగింది. ముందుగా ఆది దంపతుల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో జ్ఞానానికి ప్రతీకైన హంసవాహనంపై అధిష్ఠింపజేసి పూజలు జరిపారు. ఆపై కళా ప్రదర్శనలు, దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కళా సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. చిత్తూరు నగరం గిరింపేటలోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి విశేషంగా పూజలు జరిపి పంచమహా నీరాజన సమర్పణ గావించారు. అనంతరం ఆది దంపతుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా సిద్ధం చేసిన గుర్రం వాహనంపై కొలువు తెచ్చి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు గుర్రపు వాహన సేవ వేడుకగా నిర్వహించారు.
పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నరసింహ స్వామివారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా ప్రత్యేకంగా కైంకర్యాలు జరుగుతున్నాయి. అప్పన్న సన్నిధిలో మాఘమాసోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నయనానందకరంగా జరిగింది. అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని ఉభయ దేవేరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా పల్లకీపై వేంచేపు చేసి దివ్య ప్రబంధ నీరాజనం, వేదగోష్ఠి జరిపారు. ఆపై హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారికి పల్లకీ సేవ కనువిందుగా జరిగింది. నెల్లూరు పట్టణం శివనామ స్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. నగరంలోని మూలాపేటలో వేంచేసిన భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీ వరకు జరిగే శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు చొప్పరంపై నగరోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఆది దంపతుల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో చొప్పరంపై ఆశీనులను గావించి పూజాధికారులను పూర్తి చేశారు. అనంతరం శివనామ స్మరణలు, మేళతాళాల నడుమ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారు నెల్లూరు నగర వీధుల్లో చొప్పరంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లుతోంది. పవిత్ర మాఘమాసాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో అర్చకులు విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మాఘమాసం త్రయోదశి తిథి శనివారాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి పుష్పార్చన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామి అమ్మవార్ల మూలమూర్తులను సర్వాభరణ భూషితంగా పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చిన అర్చకులు మొదటగా షోడశోపచారాదులతో సేవించారు. ఆపై సహస్ర నామార్చనలతో స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేకాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టలో వేంచేసిన పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వరుని ఆలయంలో ఈ సందర్భంగా అర్చకులు ధ్వజస్తంభ మండపంలో గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశారాధన, నంది ధ్వజపట ఆరాధన తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణ క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, శివ అగ్ని ప్రతిష్ఠ హోమంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అంకురార్పణ, మండపారాధన పూర్తి చేసి నంది ధ్వజపటానికి ఆరాధనలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో ధ్వజారోహణం నిర్వహించారు. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ మండపంలో గంగా, దుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి నంది ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సకల దేవతలను స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధి దివ్యాలంకరణలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. సంప్రదాయ క్రతువుల నడుమ ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించిన అనంతరం నంది ధ్వజ పటారాధన గావించి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు.
ఆపై గంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుడికి రావణ బ్రహ్మ వాహన సేవ, భక్తుల శివనామ స్మరణలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ మహానంది క్షేత్ర వీధుల్లో అట్టహాసంగా జరిగింది. అనంతపురంలోని మొదటి రోడ్డులో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి హంసవాహనంపై వేంచేపు చేసిన అర్చకులు పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల కళా ప్రదర్శనలు, కోలాటాలు, శివనామ స్మరణల నడుమ అనంతపురం నగర వీధుల్లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి హంసవాహన సేవ భక్త శోభితంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. మాఘమాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అర్చకులు వైదిక పూజలతో సేవించిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సుగంధ భరిత పుష్పాలతో పుష్పాభిషేకోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ గోవిందుడి పుష్ప వైభవాన్ని వీక్షించి తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.